ఇక మహబూబాబాద్ జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎరువుల కోసం రోజుల తరబడి క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ స్పందించి యూరియా కొరతను నివారించాలన్నారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లూరు మండలం శ్రీరామగిరి సొసైటీలో ఉదయం 5 నుండి లైన్ కట్టి ఉన్న యూరియా కోసం చాలా జనాలు అవకతవకలు పడి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినా కానీ ఇదే బాధ. మా కేసీఆర్ మునుపటి కూడా చెప్పిరు, అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చెప్పులు లైన్లో పెట్టి మళ్ళీ అదే బతుకులు బాధితే మీ జాగ్రత్త అనేసరికి అదే బతుకు అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి స్పందించాడు, ఢిల్లీకి మూటలు ఎత్తుకుపోతాడు, కానీ రైతులకు ఏమి స్పందిస్తలేదు, ఏమి ఇస్తలేదు. యాసంగి ఇప్పటి వరకు డబ్బులు వడ్ల డబ్బులు ఇప్పటి వరకు రాలేదు. ఈ బోనస్ డబ్బులు వస్తే రావు కథ ఏం చేద్దాం మాకైతే తెలియదు. ఈ పరిస్థితి రైతుల బతుకులు ఘోరంగా ఉన్నాయి. అయ్యా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి సిద్ధంగా ఉన్నాం రైతులం. దయచేసి మాకు కొంత టైం కాకుండా సకాలంలో యూరియా అందించేటట్టు చేయాలని కోరుతున్నాం ప్రభుత్వానికి.